SakshiEducation.com and Shas Academy. సో ఈ షాస్ అకాడమీలో మనము ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కి కోచింగ్ ఇస్తూ ఉన్నాము. ఈ పార్ట్లో భాగంగా మనము క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేస్తామని అనుకున్నాము. అందులో భాగంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసి నేను మీ ముందుకు వస్తున్నాను. రైట్. సో క్వశ్చన్ ఏంటి ఒకసారి మనం గమనిద్దాము. ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఏంటి ఆ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ప్రొడ్యూస్ రబ్బర్? క్వశ్చన్ ఏంటండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ప్రొడ్యూస్ రబ్బర్? కింద ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి అవి కూడా మనం గమనిద్దాము. ఎస్, అస్సాం, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఓకే, కింద ఎలా ఉన్నాయంటే 1 and 2 ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 1 and 3 ఆప్షన్ సి 2 and 3 ఆప్షన్ డి అబౌవ్ ఆల్. ఓకే, రైట్. సో ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా పెట్టాలి? ఓకే, గమనించండి. రబ్బర్ ట్రీ అడుగుతున్నది ఏంటి? రబ్బర్. రబ్బర్ చెట్లు ఇంచుమించు ఎంత హైట్ వరకు ఉంటాయండి? హైట్ ఎంత హైట్ వరకు ఉంటాయి? 20 to 30 meters హైట్ ఉంటాయి రబ్బర్ చెట్లు. ఈ మాత్రం హైట్ 20 నుంచి 30 మీటర్ల హైట్ ఏవైనా చెట్లు మొలవాలి అని అంటే ఎలాంటి ప్రాంతంలో మొలుస్తాయి? దానికి టెంపరేచర్ ఎంత ఉండాలి? రెయిన్ఫాల్ ఎంత ఉండాలి? ఇంచుమించుగా ప్రతిరోజు ఓకే రెయిన్ పడుతూ ఉండాలి. అండ్ అలాగే వర్షంతో పాటు ఎండ కూడా ఉండాలి. అప్పుడే కదా ఏదైనా మొక్క స్పీడ్గా తొందరగా ఎదుగుతుంది, అద్భుతంగా ఎదుగుతుంది. వర్షము ఉండాలి, దాంతోపాటు ఎండ కూడా ఉండాలి. ఇలాంటివి ఏ ప్రాంతాలలో దొరుకుతాయి? ఎలాంటి వెజిటేషన్లో దొరుకుతాయి చెప్పండి? ఎడారి ప్రాంతంలో దొరుకుతుందా? మనం ఎడారి ప్రాంతానికి వెళ్తే అక్కడ దొరుకుతాయా? దొరకవుగా. సో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఈ మనకు రబ్బర్ చెట్లు మొలుస్తాయి. నెక్స్ట్ తర్వాత ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలలో ఈ రబ్బర్ చెట్లు మొలుస్తాయి. ఈ ప్రాంతాలలో వర్షము ఎంత ఉండాలి? ఆల్మోస్ట్ వర్షం ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 250 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇక్కడికి వస్తే
ఇంచుమించు 200 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ ఉంటుంది, ఎండ కూడా ఉంటుంది అదే అదే క్రమంలో కూడా, రైట్ కదా. సో ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనం వెతికితే అస్సాంలో ఎప్పుడూ వర్షపాతం, బాగానే వర్షపాతం ఉంటుంది, గ్రీనరీ ఎప్పుడూ ఉంటుంది, దానికి తోడు ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక మూడు ప్రాంతాలలో ఏముంది, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? వెస్టర్న్ ఘాట్స్, ఈ ప్రాంతాలలో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. సో మనము ఆన్సర్ని ఎలా పెట్టచ్చు ఒకసారి ఆలోచన చేయాలి. సో ఈ రబ్బర్ చెట్లు ఆల్మోస్ట్ ఇంత హైట్ ఎదుగుతాయి కాబట్టి, ఇంత హైట్ ఎదగాలి అని అంటే నీళ్లు ఎక్కువగా కావాలి, వర్షం నీళ్లు ఎక్కువగా కావాలి, ఆ వర్షంతో పాటు ఎండ కూడా అదే రకంగా ఉండాలి. ఏ ఏ ప్రాంతాలలో ఉంటాయి అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆన్సర్ ఏంటంటే అబౌవ్ ఆల్, అన్ని ప్రాంతాలలో ఉంటుంది. ఎస్, అయితే మనము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు దీని గురించి ఇవ్వబోతూ ఉన్నాను, ఈ రబ్బర్ గురించి ఇవ్వబోతూ ఉన్నాను. ఏంటంటే రబ్బర్, మనము జనరల్గా రబ్బర్ దేనికి యూజ్ చేస్తూ ఉంటాము? ఎస్ గర్ల్స్, మీరు చెప్పండి అమ్మా. రబ్బర్ బ్యాండ్లు మీరు జడకి వేసుకుంటారు కదా, ఆ రబ్బర్ బ్యాండ్లు దేంతో తయారవుతున్నాయి? ఎస్, ఓకే. మీరు చిన్నప్పుడు పెన్సిల్తో ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైనా తప్పు రాస్తే మీరు దేంతో రబ్ చేస్తారు? ఇరేజర్ అని మీరు అంటూ ఉంటారు కదా. చిన్నప్పుడు ఏమనేవాళ్ళు? ఇరేజర్ అనేవాళ్ళ, రబ్బర్ అనేవాళ్ళు మీరు. సో ఆ రబ్బర్ ఈ రబ్బర్ ఒకటే. అర్థమవుతుందా? ఎస్. టైర్లు, మీరు ఇప్పుడేమో స్కూటీలలో వస్తూ ఉన్నారు కదా, మీ స్కూటీ టైర్లు దేంతో తయారైనవి? రబ్బర్తో తయారైనవి. అర్థమవుతుందా? సో ఆల్మోస్ట్ రబ్బర్ కన్సంప్షన్ మన ఇండియాలో బాగానే ఉంది, రబ్బర్ ప్రొడక్షన్ కూడా బాగానే ఉంది. రబ్బర్ ప్రొడక్షన్ బాగుంది, రబ్బర్ కన్సంప్షన్ కూడా బాగుంది. కానీ ఏ మాత్రం ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఏ మాత్రం కన్సంప్షన్ చేస్తున్నాము ఒకసారి మనము చూద్దాము. ఓకే, సో ఈ రబ్బర్ కన్సంప్షన్ లో ఇంచుమించు ప్రతి మనిషి యావరేజ్ గా 0.7 kgs వాడుతున్నారంట మన ఇండియాలో. ఇది అబ్బో 0.7 kgs కే వావ్, మనం రబ్బర్ చాలా కన్జ్యూమ్ చేస్తున్నామని ఫీల్ అవుతున్నామా? అయితే డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత చేస్తున్నాయి? 14 kgs అంట పర్ హెడ్. ఓకే, పర్ క్యాపిటా ప్రతి మనిషి దాదాపుగా 14 కిలోల రబ్బర్ యూజ్ చేస్తున్నారంట యావరేజ్ గా. ఎక్కడ? డెవలప్డ్ నేషన్స్ లో. డెవలప్డ్ నేషన్స్ లో. అర్థమవుతుందా? సో అంటే ఇప్పుడు మనం చాలా తక్కువ వాడుతున్నాం కదా, చాలా తక్కువ వాడుతూ ఉన్నాము. ఎస్, ఇప్పుడు తక్కువ వాడుతూ ఉన్నామంటే మన దగ్గర రిసోర్సెస్ ఏమైనా లేవా? గమనించాలి. వి హ్యావ్ సఫిషియంట్ రిసోర్సెస్. ఎందుకు? ఏంటి సఫిషియంట్ రిసోర్సెస్? కంప్లీట్ మన భారతదేశం తీసుకుంటే మనము, ఓకే, మన భారతదేశం తీసుకుంటే నార్త్ ఈస్ట్ ఇండియా ఏదైతే ఉందో కంప్లీట్ గా ఈ ప్రాంతము నార్త్ ఈస్ట్ ఇండియా ఏదైతే ఉందో ఇక్కడ రెయిన్ఫాల్ అలాగే ఉంటుంది, ఎండ అలాగే ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ దిస్ ఈస్ ద వెరీ వెరీ సూటబుల్ ప్లేస్ టు కల్టివేట్, టు డెవలప్ రబ్బర్. అర్థమవుతుందా? సో ఇది అద్భుతమైన ప్లేస్. ఎలా అయితే ఇక్కడ మనకు ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈ ప్రాంతం ఉందో, ఈ ప్రాంతం అంతా తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు,
కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాలు ఎలా అయితే మనకు అనుకూలంగా ఉన్నాయో ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఉన్న ప్రాంతాలు, ఓకే, ఇవే కాదు, ఈవెన్ మహారాష్ట్రలో కూడా మనము కల్టివేట్ చేస్తున్నాం, రబ్బర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఓకే, లిటిల్ బిట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మనము రబ్బర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. అర్థమవుతుందా? సో ఒరిస్సా తీసుకున్న, ఒరిస్సాలో కూడా మనము ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. రైట్. సో ఈ ప్రకారంగా మనకు రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణము, అనుకూలమైనటువంటి ప్లేస్ మనకుంది, కానీ మనం ప్రొడ్యూస్ చేయట్లా. దాని బదులు వేరేవి మనము ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. సో ఈ మన భారతదేశంలో రబ్బర్ బోర్డ్ అనేది ఒకటి స్థాపించారు. ఈ రబ్బర్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలా కాదు, మనము ఇతర దేశాలతో మనం పోటీ పడాలి కాబట్టి మనము దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. సో ఇక్కడ మాత్రం నేను చెప్పింది దాకా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం అస్సాం మాత్రమే మనం అనుకున్నాం కదా. అస్సామే కాదు, అస్సాంతో పాటు మిగతావన్నీ ఉన్నాయి, అక్కడంతా అనుకూలమైన వాతావరణం ఉంది, అక్కడ మనమంతా ప్రొడ్యూస్ చేద్దాము అనేసి రబ్బర్ బోర్డు కంకణం కట్టింది. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత ఎస్, ఇక్కడ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి. రబ్బర్ చెట్టు అంట, అది నాటిన దగ్గర నుండి దాదాపుగా 5 to 7 years వరకు దానికి సంబంధించిన ద్రవాన్ని రిలీజ్ చెయ్యదు. అది ఎప్పుడైతే 5 to 7 years అవుతుందో, దాని మెచ్యూరిటీ దాటుతుందో, అప్పుడు దాని నుంచి లేటెక్స్ అనే ద్రవం వస్తుంది. ఈ ద్రవము నుంచి రబ్బరు తయారు చేస్తారు. అర్థమవుతుందా? 5 to 7 years మీరు గమనించాలి. మీరు ఏదైనా పంట వేసిన తర్వాత ఆ పంట చేతికొచ్చేది ఎలా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, పంట వేసిన నెలకే రావాలి, పంట వేసిన 2 నెలలకే రావాలి అని జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, 7 years అంట. 7 years తర్వాత అప్పుడు లేటెక్స్ అనే ద్రవము కారుతుంది. ఓకే, ఎస్. ఇంకా ఏమున్నాయి మనకు దీని గురించి? ఎస్, ఓకే, ఈ క్వశ్చన్ మీద ఇది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్దాం ఒకసారి. Next question. In which of the following states do you find Ganges dolphin? డాల్ఫిన్. కింద ఆప్షన్స్ ఏమున్నాయి? మళ్ళీ అస్సాం, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. ఓకే, ఎస్. ఏ 1 and 2, B 1 and 3, C 1, 2, 3, D 1, 3, 4. సో ఇది మనకున్నటువంటి క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డూ యూ ఫైండ్ గ్యాంజెస్ డాల్ఫిన్? డాల్ఫిన్ అనే ఈ గంగా నదిలో ఉన్నటువంటి డాల్ఫిన్స్ మీరు ఏ ఏ రాష్ట్రాలలో మీరు కనుగొంటారు అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్ ఈ రకంగా ఉంది.
ఓకే, ఈ క్వశ్చన్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఈ గంగాలో ఉన్నటువంటి డాల్ఫిన్ ఏదైతే ఉందో అది గంగా రివర్ లోనే ఉంటుంది అనేసి మీరు అనుకుంటూ ఉన్నారు కదా. సో గంగా రివర్ అస్సాంలో ఉంటుందా? ఉండదు. కాబట్టి మీరు ఏమనుకుంటారు? అస్సాంలో లేదు అనుకుంటారు. రాజస్థాన్లో లేదు. ఓకే, వెస్ట్ బెంగాల్లో గంగా రివర్ లేదు, కానీ దాని ట్రిబ్యూటరీస్ ఏవో ఉన్నట్టు మేము అనుకుంటున్నాము, అక్కడ కూడా లేదు అనుకుంటారు. మధ్యప్రదేశ్లో తీసుకుంటే అసలు మధ్యప్రదేశ్లో గంగా రివరే ఫ్లో కాదు, అలాంటప్పుడు ఇది కూడా లేదు అనుకుంటారు. మరి ఏంట్రా బాబు ఆప్షన్స్ అన్ని రాంగ్ ఉన్నాయి, మీకు వచ్చే డౌట్ కదా. ఇక్కడ వినండి, క్లియర్గా వినండి. మన హిమాలయ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఏవైతే రివర్స్ ఉన్నాయో ఆ నదులలో డాల్ఫిన్స్ ఉన్నాయి. ఓకే, డాల్ఫిన్స్ ఉన్నాయి. ఈ ఇండస్ రివర్ అండ్ ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో, ఉపనదులు ఏవైతే ఉన్నాయో అందులో ట్రావెల్ అయ్యే డాల్ఫిన్ ని ఏమంటారంటే ఇండస్ డాల్ఫిన్స్ అంటారు. ఇండస్ డాల్ఫిన్స్ అంటారు. ఓకే, ఎస్. నెక్స్ట్ తర్వాత గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో ఈ రివర్లలో, ఈ నదిలో ప్రయాణము చేసే డాల్ఫిన్స్ ని ఏమంటారంటే గ్యాంజెస్ డాల్ఫిన్స్. ఓకే, రైట్. ఆ నదులలోనే కాదు, రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, ఆ నదులే కాదు ఆ నదుల యొక్క ఉపనదులలో కూడా ఈ డాల్ఫిన్ అనేది ఈ డాల్ఫిన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఆప్షన్స్ ఏంటో. నదులు అండ్ ఉపనదులలో కూడా. ఎస్, అస్సాంలో బ్రహ్మపుత్ర నది ట్రావెల్ అవుతుంది కదా. ఎస్, ఆన్సర్ ఇది. నెక్స్ట్ తర్వాత రాజస్థాన్లో ఏమన్నా ఉన్నాయా? సో రాజస్థాన్లో లేవు. రైట్, ఇది కాదు. వెస్ట్ బెంగాల్ నది ఉంది, ఉపనది ఉంది. మధ్యప్రదేశ్ ఉపనదులు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని రివర్స్ ఇట్లా వెళ్ళి యమునా రివర్లో కలుస్తున్నాయి కదా కదా. చంబల్, కేన్, ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి రివర్స్. రైట్, సో ఆప్షన్ ఏంటండి? 1, 3 and 4. అర్థమవుతుందా? సో ఇంకా దీని మీద ఇంకా మనకు సమాచారం ఏముంది ఒకసారి మనం చూద్దాము. ఎస్, అందుకనేసి ఈ గ్యాంజెస్ డాల్ఫిన్ ఏదైతే ఉందో దాన్ని మనము కాపాడదాము అనే ఉద్దేశం చేత, దాన్ని మనము పరిరక్షిద్దామనే ఉద్దేశం చేత 2009లో దాన్ని నేషనల్ అక్వాటిక్ యానిమల్ గా దాన్ని మనము గుర్తించాము. నేషనల్ అక్వాటిక్ యానిమల్. ఎప్పుడు? 2009లో. రైట్, ఇంకా ఏముంది దీని గురించి సమాచారం? ఎస్, ఇది మనకు ఉన్నటువంటి ఈ రివర్ యొక్క ఈ గ్యాంజెస్ డాల్ఫిన్ యొక్క సమాచారము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Next question, which of the following states share border with Myanmar?
Which of the following states మయన్మార్? ఓకే, క్వశ్చన్ ఇది. కింద ఆప్షన్స్ ఏమున్నాయి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఓకే, one and two, 1 and 3, 4 above all. సో ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఉన్నప్పుడు మనం ఏం చూసుకోవాలంటే మన ఇండియా మ్యాప్ ఒకసారి మనం గమనించాలి. ఓకే, సో ఇది మన ఇండియా మ్యాప్. కొంచెం కిందికి వేసేద్దాము. రైట్. సో మన కాన్సన్ట్రేషన్ ఏంటి ఇప్పుడు? మయన్మార్. మయన్మార్ ఎక్కడుంది? మయన్మార్ ఈ ప్రాంతంలో ఉంది. ఓకే, రైట్. ఈ ప్రాంతంలో మయన్మార్ ఉంది. సో ఇప్పుడు మయన్మార్ క్వశ్చన్ ఏంటి? ఏ రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దు కలిగి ఉన్నాయి? ఇది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ కింద నాగాలాండ్, దాని కింద మణిపూర్, దాని కింద మిజోరాం. ఇవేగా ఉండేది. ఈ లాస్ట్లో 4 రాష్ట్రాలుగా ఉండేది. సో ఈ 4 రాష్ట్రాలు అక్కడ ఆప్షన్స్ కింద ఉన్నాయి. 4 రాష్ట్రాలు ఆన్సర్ కదా. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనము అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఒకసారి పాకిస్తాన్ మీద క్వశ్చన్ ఇచ్చారనుకోండి, పాకిస్తాన్ ఎక్కడి నుంచి ఉంది? బార్డర్ ఇంతవరకు ఉంది. ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయి? ఒకటి గుజరాత్ ఒకటి వస్తుంది, రాజస్థాన్ ఒకటి వస్తుంది, పంజాబ్ ఒకటి వస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకు నేపాల్ మీద క్వశ్చన్ వస్తే ఇక్కడేమో మనకు ఉత్తరాఖండ్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఓకే, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్. ఇక్కడ సిక్కిం. 1 2 3 4 5 స్టేట్స్. అర్థమవుతుందా? ఈ ప్రకారంగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇండియా మ్యాప్ తీసుకొని ఏ రాష్ట్రాలు ఏ దేశంతో సరిహద్దు కలిగి ఉన్నాయి అనే క్లారిటీ మీరు చదవాలి. అర్థమవుతుందా? ఎస్. క్లాసులు రెగ్యులర్గా వినండి, క్లాసులు రెగ్యులర్గా చూడండి, ప్రాక్టీస్ చేయండి బాగా. ప్రతి క్వశ్చన్ ని కూడా మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడంతో పాటు హోంవర్క్ చాలా చేయాలి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మీరు ఎంతో నేర్చుకోవచ్చు సబ్జెక్టుని. అదే ప్రకారంగా మీరు మంచి మార్కులు పొందొచ్చు మీరు రాసే నెక్స్ట్ ఎగ్జామ్స్లలో. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ కు మనము వెళ్దాము.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈస్ కాల్డ్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా? Which of the following city is called కింద ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? కోయంబత్తూర్, ఓకే, కాలికట్, బెంగళూరు, చెన్నై. ఓకే, సో ఇవి ఆప్షన్స్. ఇందులో మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని అడుగుతూ ఉన్నారు. సో ఏంటి ఈ మాంచెస్టర్? వాట్ ఈస్ దిస్? ఈ మాంచెస్టర్ అనేది ఇంగ్లాండ్ లో ఒక సిటీ. ఎందుకు ఈ సిటీ అంత ఫేమస్? ఈ సిటీ ఏదైతే మాంచెస్టర్ ఉందో, మాంచెస్టర్ సిటీ ఏదైతే ఉందో, ఈ సిటీ అవుట్స్కర్ట్స్ అంతా కాటన్ ఉత్పత్తి అవ్వటానికి సహకరించిన ప్రాంతాలు. నెక్స్ట్, ఈ లోపల ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అద్భుతంగా డెవలప్ అయ్యింది. టెక్స్టైల్ ఇండస్ట్రీ, పర్టికులర్లీ మాంచెస్టర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. అర్థమవుతుందా? సో ఇలాంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఆ రకంగా డెవలప్ అయినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి అనేది క్వశ్చన్. దానికి ఆన్సర్ కోయంబత్తూర్. అర్థమవుతుందా? రైట్. సో దానికి అనుకూలమైనటువంటి వాతావరణం కావాలి, అనుకూలమైనటువంటి టెంపరేచర్ కావాలి, అనుకూలమైనటువంటి సాయిల్ కావాలి. కాటన్ ఏ సాయిల్ మీద దొరుకుతుంది? బ్లాక్ సాయిల్. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అన్నాం కదా, అదే ప్రకారంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అన్నాం అనుకోండి. క్వశ్చన్, ఇండియా అన్నాం అనుకోండి. ఇండియా అంటే ఇప్పుడు ఏమొస్తుంది? కింద ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. అలహాబాద్, అహ్మదాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్. హైదరాబాద్ లో బట్టలు బాగా చీప్ కదా, హైదరాబాద్ అయి ఉంటుందా? ఆదిలాబాద్ లో కూడా బాగా చీప్ కదా, ఆదిలాబాద్ అయి ఉంటుందా? సో చూడండి, సో అలహాబాద్ లో కూడా బాగా దొరుకుతాయా? ఇక్కడ ఏ సాయిల్ ఉంది? అలహాబాద్ లో అల్యూవియల్ సాయిల్ ఉంది. కాబట్టి అల్యూవియల్ సాయిల్ లో కాటన్ సరిగ్గా పండదు కాబట్టి అలహాబాద్ కాదు. అర్థమవుతుందా? ఇట్ ఈజ్ ఏ సిటీ. హైదరాబాద్ లో అసలు ఎక్కడే కానీ కాటన్ పండదు. ఆదిలాబాద్ లో సరిగ్గా పండదు. ఓన్లీ ఆప్షన్ అహ్మదాబాద్, గుజరాత్ లో ఉంది. అర్థమవుతుందా? సో ఈ ప్రకారంగా మీరు క్వశ్చన్స్ కానీ గమనించి క్వశ్చన్స్ ని మీరు వర్కౌట్ చేస్తే మీరు రాసే ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా, అది ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, మీకు ఈజీగా ఉద్యోగం అనేది వస్తుంది. ఎస్, మన నెక్స్ట్ క్లాస్ లో, నెక్స్ట్ సెషన్ లో మిగతా క్వశ్చన్స్ కూడా మనము వర్కౌట్ చేద్దాము. ఓకే.